అంటే ఒకటి ఇప్పుడు ఎట్లా ఉందంటే అదే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా పార్లమెంటుగా పార్టీగా కలుసుకోవటం కానివ్వండి, అలాగే ఇక్కడ మనకి అసెంబ్లీలో కలుసుకోవడం కానీ, పార్టీ క్యాడర్ కలవటం కానీ, ఇట్లా అంతా ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరీ డిస్ట్రిక్ట్ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, క్యాడర్గా కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. మా వరకు అంటే జగన్ గారు ఏంటంటే ఒక క్లారిటీ డైరెక్షన్ ఇచ్చేసిన తర్వాత మమ్మల్ని ఇంకా ప్రతిరోజు భూతత్వంలో చూడటం అది ఈ పార్టీలో అయితే లేదని నేను అంటాను యాక్చువల్గా. సో ఒక క్లారిటీ ఇవ్వటం, ఏదైనా మీకు కన్సర్న్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి అనడం, అట్లాంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ అయితే లెట్ us బి క్లియర్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని సిస్టమ్ని డామినేట్ చేసే విధంగా వెళ్తున్నాయి. అది ఇప్పుడు ఇందాక ఒక ఆయన వచ్చాడు నాకు యాక్చువల్గా, మా క్యాడర్ బాగా నాకు గుంటూరు సిటీ పార్టీ అధ్యక్ష పదవి కావాలని అంటున్నాడు. నేను అతను మంచోడు, కానీ నా భయం ఏంటంటే అతను స్ట్రాంగ్ ఉండాలా, అతను పర్సనాలిటీ స్ట్రాంగ్ అవ్వాలి, అతని ఆలోచన విధానం, తెలివితేటలు, లీడర్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఖర్చులు ఉంటాయి, పార్టీ నడుపుకోవాలి. అలాగే పొద్దున్న లేచిన కాడ నుంచి అందరికి అందుబాటులో ఉండాలి. అంటే సమయం పిల్లలతో కూడా సమయం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ కాకుండా ప్రతి ఒక్కళ్ళం ఏమంటే మన తాహతుకు మించి మనం పరిధి కోరుకుంటున్నాం, పొజిషన్ కోరుకుంటున్నాం. సో ఇది ఎలా అంటే ముందు మనల్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను నేను. సో అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ మెచ్యూరిటీ తెచ్చుకున్నాం అనుకో, అరే నా పరిధి ఇదే లేరా భయ్, నేను ఇందులోనే ఉంటాననేటటువంటి ఇది వస్తుంది. సో అట్లా నేను త్యాగం అనండి, అదేమని అనుకున్నా, నేను త్యాగం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి తీరులో తేడా వచ్చిందా, వీళ్ళ ఆలోచన తీరులో తేడా వచ్చిందా? ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ నుంచి. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి అభిప్రాయం. ఇప్పుడు ఒక తండ్రి మందలింతే శత్రువా కాదు కదా. ఒక తండ్రి మనం అనుకున్నాయని ఇవ్వలేకపోతే అంటే మన అంటే ఇష్టం లేనట్ట. చీఫ్ మినిస్టర్గా ఆయనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. బోస్ మనవాడే కదా, తర్వాత చూద్దామని మమ్మల్ని కాసేపు పక్కన పట్టచ్చు, మేము అడిగే పని అవ్వచ్చు. దాంట్లో కొన్ని ఉంటాయి, లేకుండా ఉండవు. నాకు ఉన్నాయి, ఉండకుండా ఉండవు, ఎవరికన్నా ఉన్నాయి. అదే అయోధ్య రామరెడ్డి గారు అడిగినాయండి, ముఖ్యమంత్రి గారు చేసి ఉండరే, ఆయన కూడా కొన్ని ఎన్నికలు పెట్టుంటారు, అందుకంటే నచ్చేటువంటి వాళ్ళు కూడా ఉండుంటారు. అంచేత అలాంటిలో మేమంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తున్నారని మేము భావించలేం కదా. అది భావిస్తే తప్పు. అంటే అతని మనసు ఎలాబరేట్ అవ్వలేదన్నమాట, ఎవరన్నా అలా భావిస్తే. అవి సపరేట్గా మనం ఏదంటే మళ్ళీ మాట్లాడదాము, బట్ అవి మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. దీని వరకు ఎనీహౌ మాకు థ్యాంక్ యూ అందరికి కూడా, నమస్కారం.